హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మనం గర్ల్స్కి 15 days వన్స్ ఆర్ 30 days వన్స్ ఏంటంటే అప్పర్ లిప్స్ మీద హెయిర్స్ అండ్ ఐబ్రోస్ కూడా ఎప్పుడు మనం వెళ్ళి 1 month వన్స్ ఆర్ 1.5 month వన్స్ వెళ్ళి మనం థ్రెడ్డింగ్ కానీ చేసుకుంటూ ఉంటాం కదా. వ్యాక్సింగ్ అయితే చాలా తక్కువ ఐబ్రోస్కి, కానీ థ్రెడ్డింగ్ చేసుకుంటూ ఉంటాము. సో మనం ఇంట్లోనే ఫేషియల్ రేజర్తో ఫేస్ షేవింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు టాపిక్ అనమాట. ఫేస్ షేవింగ్‌కి మీకు కావాల్సింది ఓన్లీ 3 ఐటెమ్స్. ఫస్ట్ వచ్చేసి అలోవెరా జెల్, నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ రేజర్ అనమాట. అండ్ నెక్స్ట్ వెట్ వైప్స్ కావాలి. వెట్ వైప్స్ లేకపోతే మీకు నార్మల్ సాఫ్ట్ టవల్ ఉన్నా ఓకే. ఫేస్ క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇంకో ఆప్షనల్ ఏంటంటే ఎక్కువ థిక్ ఐబ్రోస్ ఉన్న వాళ్ళకి సిజర్స్ అవసరం అవుతది. లేకపోతే ఓకే విత్ దీస్ 3. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఫేస్‌ని నీట్‌గా వాష్ చేసుకోవాలి. స్క్రబ్ అవేం చేసుకోకండి. బికాజ్ ఆల్రెడీ షేవ్ చేస్తున్నప్పుడు మనకి ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటది. కొంచెం సెన్సిటివ్ స్కిన్ అయితే. సో, యాక్టివ్స్ యూజ్ చేయడం గానీ, మళ్ళీ అప్పుడు స్క్రబ్ చేసుకోవడం కానీ అలాంటివి ఏం చేయకండి. నార్మల్‌గా ఫేస్ వాష్ చేసుకొని అలోవెరా జెల్ తీసుకోండి. అలోవెరా జెల్ తీసుకొని మొత్తం ఫేస్ కాదు, మీకు ఎక్కడైతే హెయిర్స్ రిమూవ్ చేయాలి, ఫేస్ షేవ్ చేయాలి అనుకుంటే అక్కడ యాడ్ చేయాలనమాట అలోవెరా జెల్. నేను ఫస్ట్ అరౌండ్ చిన్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ అప్పర్ లిప్స్ షేవ్ చేస్తున్నాను. సో, నీట్‌గా క్రీసెస్ మీద కూడా అప్లై చేస్తున్నాను అలోవెరా జెల్. మీరు ఎప్పుడైనా సరే రేజర్‌ని డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లోనే యూజ్ చేయాలి. అప్‌వర్డ్ డైరెక్షన్‌లో అస్సలు యూజ్ చేయకండి. మీకు మళ్ళీ కట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. డౌన్‌వర్డ్ డైరెక్షన్, అది కూడా స్లాంటింగ్ డైరెక్షన్‌లో. డౌన్‌వర్డ్ సైడ్ వచ్చేసి ఒకసారి వీడియో చూడండి. నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను. మీరు చాలా స్లోగా చేయండి. టేక్ యూర్ టైమ్. ఎంత టైం అయినా పర్లేదు. మెల్లగా స్లోగా చేయండి. సో, మీరెప్పుడైనా సరే రేజర్‌ని స్లాంటింగ్ డైరెక్షన్‌లో పెట్టుకోండి. మీరు రైట్ హ్యాండ్ సైడ్ యూజ్ చేసి ఐ మీన్ రైట్ హ్యాండ్ సైడ్ వైపు షేవ్ చేసినా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు షేవ్ చేసినా ఎప్పుడైనా స్లాంటింగ్ డైరెక్షన్‌లో యూజ్ చేయండి. ఆబ్వియస్‌లీ డౌన్‌వర్డ్ డైరెక్షన్ కంపల్సరీ. ఇన్ కేస్ మీకును ఆ ఏరియా దగ్గర స్కిన్ డ్రై అయిపోతున్నట్టు అనిపిస్తే మళ్ళీ అలోవెరా జెల్ అప్లై చేసుకోండి. సో, ఎప్పుడైనా సరే మీరు షేవ్ చేసేటప్పుడు స్కిన్ కొంచెం మాయిశ్చరైజ్ ఉండాలి. కొంచెం వెట్ కాదు, మాయిశ్చరైజ్ ఉండాలి. సో, అలోవెరా జెల్ మీకు డ్రై అయిపోయినట్టు అనిపిస్తే మళ్ళీ రీఅప్లై చేసుకోండి. సో, ఇన్ బిట్వీన్ ఎప్పటికప్పుడు రేజర్‌ని కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. ఐదర్ టిష్యూతో ఆర్ వెట్ వైప్స్‌తో ఆర్ టిష్యూతో అంటే వెట్ టిష్యూతోనే, వెట్ వైప్స్‌తో ఆర్ మీకు తడి టవల్‌తో క్లీన్ చేసుకోండి. అండ్ ఇంకో వెట్ వైప్స్‌తో టవల్‌తో ఆ ఏరియాని క్లీన్ చేసుకోండి. మీకు తెలుస్తుంది. సో, ఇంకా ఎక్కడైనా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయాలా? లేకపోతే ఆల్రెడీ రిమూవ్ చేశారా అనేది. సో, దాన్ని బట్టి మీరు ఇంకా ఎక్కడైనా మిస్ చేశారనుకోండి, సింగిల్ హెయిర్ ఆర్ మిడిల్ ఎక్కడైనా ఐబ్రోస్ చేద్దాం. నేను హోల్ ఫేస్ చేయట్లేదు. జస్ట్ నాకు ఎక్కడెక్కడైతే ఫేషియల్ హెయిర్స్ తీయాలి అని ఇంపార్టెంట్ అనిపిస్తుందో నేను అక్కడ చేస్తున్నాను. ఆబ్వియస్లీ మీరు హోల్ ఫేస్ కూడా చేసుకోవచ్చు. అది మీకు సంబంధించింది. బట్ నేను ఇక్కడ ఓన్లీ అప్పర్ లిప్స్ అండ్ ఐబ్రోస్ చేస్తున్నాను అనమాట. సో, ఐబ్రోస్కి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఐస్ కదా, సెన్సిటివ్ అంటే సెన్సిటివ్ ఏరియా. సో, ఫస్ట్ నేను అలోవెరా జెల్ అప్లై చేసుకుని తర్వాత స్పూలింగ్తో షేప్ క్లియర్ చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్ కావాలి అనేది. నేను నార్మల్గా కోమ్ చేసేస్తాను. అకార్డింగ్ టు దట్ నేను పైన ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే షేవ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం కింద ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే షేవ్ చేస్తాను. వెరీ లైట్‌గా చాలా స్లోగా చేయండి. సో, యాక్చువల్‌గా అయితే ఇంకో టిప్ ఏంటంటే మీరు మీకు ఆల్రెడీ మిర్రర్ మీ ఫ్రంట్ ఉంటే ఇంకో హ్యాండ్‌తో మీరు స్కిన్‌ని స్ట్రెచ్ చేస్తూ షేవ్ చేయొచ్చు. ఇక్కడ నాకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి నేను నార్మల్‌గా చేస్తున్నాను. బట్ యూజువల్‌గా మీ అపోజిట్ మిర్రర్ ఉంటుంది కాబట్టి మీరు మిర్రర్ చూస్తూ చేస్తూ ఉంటారు కాబట్టి స్కిన్ కొంచెం స్ట్రెచ్ చేస్తూ చేయండి. సో, ఇక్కడ నేను పైన ఎక్స్ట్రాస్ తీసేసాను అనమాట. సో, ఓన్లీ అప్పర్. సో, ఇప్పుడు డౌన్‌వర్డ్ డైరెక్షన్‌కి కోంబ్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా ఎక్స్ట్రాస్ ఏమన్నా తీయాలా అని. చూడండి, కరెక్ట్‌గా లైన్ అయింది లైన్. సో, ఇప్పుడు పైన అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ డౌన్‌వర్డ్ మూవ్ అవ్వాలి. సో, నెక్స్ట్ డౌన్‌వర్డ్ ఎక్స్ట్రాస్ తీద్దామనమాట. సో, అప్‌వర్డ్ కోంబ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో, ఎక్స్ట్రాస్ ఏం తీయాలి అని తెలియడానికి ఇక్కడ చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. బికాజ్ కింద పార్ట్ ఇంకా సెన్సిటివ్‌గా ఉంటుంది. అండర్ ఐస్ స్ట్రెచ్ చేస్తూ తీయండి. సో, లోవర్ ఐబ్రోస్‌కి ఏంటంటే మనకు ఏరియా చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ అంత వీలు రాదనమాట.
మనకి రేజర్‌తో తీయడానికి డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో. సో, మీరు రివర్స్ డైరెక్షన్‌లో తీసినా ఓకే. బట్ చాలా కేర్‌ఫుల్‌గా తీయండి. సో, ఇక్కడ చూడండి నేను మిర్రర్ పట్టుకుంటున్నాను కాబట్టి వీలవ్వట్లేదు. అది సో, వన్స్ యూ ఆర్ డన్ ఒకసారి నీట్‌గా క్లీన్ చేసుకోండి. ఇంకేమన్నా ఎక్స్‌ట్రాస్ ఏమన్నా రిమూవ్ చేయాలో అని చెక్ చేసుకో. అండ్ అగైన్ స్పూలీతో ఒకసారి కోంబ్ చేసుకొని మీకు బాగా లాంగ్ లాషెస్ ఉన్నాయనుకోండి, సో దాన్ని ట్రిమ్ చేయాలి మనం ఆబ్వియస్లీ. అది ట్రిమ్ చేసుకోండి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనీబడీ. ఆఫ్‌కోర్స్ ఒక్కరితో అవ్వదు. సో ఎవరైనా హెల్ప్ తీసుకొని చేసుకోండి. నాకు అంత లాంగ్ లాషెస్ లేవు కాబట్టి నేను చాలా మినిమల్‌గా కట్ చేశాను. ఎక్కువ హెల్ప్ ఏం తీసుకోలేదు. అట్ ద సేమ్ టైమ్ ఐబ్రోస్ మధ్యలో కూడా చాలామందికి కొంచెం ఫేషియల్ హెయిర్స్ ఉంటుంది కదా! అది గూడా మీకు కింద వైపు రావట్లేదు అంటే రివర్స్ డైరెక్షన్‌లో చేయండి. స్టార్టింగ్‌లో అలవాటయ్యే కొద్దీ మీకు ప్రాక్టీస్ అవుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే ఒక ఐబ్రోస్ చేసినట్టే ఇంకో ఐబ్రోస్ గూడా మనం ఈజీగా చేసుకోవచ్చనమాట. అండ్ ఫైనల్లీ నేను ఇంకో ఐబ్రోస్ కూడా చేశాననమాట. చూడండి 2 ఐబ్రోస్ అలైన్ అవుతున్నాయి. అండ్ అప్పర్ లిప్స్ కూడా క్లీన్‌గా షేవ్ చేశామనమాట. అండ్ దట్స్ ఇట్ గైస్ ఫర్ ద టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ హెల్ప్ మీ ఎ లాట్. And bye and thanks for watching guys.